అంటే ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారా? 100% రాసుకుని వేలనాడు నాదే రాడు. ఇప్పటికి 64 ఉంటారు మీకు. ఆ ఎర్రకోట మీద జెండా ఎగరేసే వరకు 84. 90లో కొడుతుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి 85 కదా. ఎక్కడుంది మీ పార్టీ అసలు? నేను ఇంకా లాంచ్ చేయగాలి. ఇంకా ఇప్పుడే ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఫస్ట్ క్యాండిడేట్ పెట్టినా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసా మీ నవ సంఘర్షణ పార్టీ? కోడు గుడ్డులకి వచ్చి పిల్లి ఏం చెప్తా అనుకుంటున్నారు? ఏం చేద్దాం, దేశం కోసం పనిచేయాలి. ఇట్లా ఏం చెప్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, లేకపోతే బీసీలకు, మీ పార్టీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పినా ఒకటే, వేదిక మీదకి రావాలి. చాలా మంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, జగన్ కావచ్చు, వీళ్ళంతా కూడా తక్కువ ఏజ్ లో సక్సెస్ అయిన వాళ్ళు కదా. కూరగాయలకు ముఖ్యమంత్రి ఇస్తే అన్ని కొద్ది పనులే ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొద్ది పనే ఇస్తారు. హైడ్రా ఎందుకు ఆయనకు? జగన్ కు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చూసి ముఖ్యమంత్రి ఇచ్చారు. మీకు 3 రాష్ట్రాల పంచాయతీ ఎందుకు పిల్లగాడి? సీఎంని పట్టుకొని పిల్లగా అంటుంది. మా ఏజ్ ఎంత మరి నాకు పిల్లగాడు కాకపోతే? నాకు 64 ఏళ్ళు, నేను పీవీతో పనిచేసిన. పిల్లగాడు కాకపోతే ఇదా? ఎందుకు కొద్ది పని ఎందుకు చేస్తున్నా? పిల్లగాడు ఎట్లుంది 1 ఇయర్ పరిపాలనకు సంబంధించి? చండాలంగా ఉంది. ఇంకెట్లుంది? వాళ్ళే ప్రకటించారు కదా మీడియాకు పోయి. ఎవరు ఉంటారు? ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కానీ మరి ఎందుకు పెట్టాడు? బీసీలో రిజర్వేషన్ ఎందుకు లేడు? ప్రధానమంత్రి ఒక బీసీని ఒక ఛాయ్ బంద్ చేసుకుంటే ఖచ్చితంగా రాజ్యాధికారం తీసుకొస్తా, బీసీలు అందరూ ఏకం కావాలని తిమ్మర్ వాళ్ళని కూడా అట్లా అందరం కలిసి నేను గెలిపిద్దాం పాటు ఎమ్మెల్సీ అవన్నా బాగానే ఉంటారు. మావాడేమంటాడు? తిమ్మర్ మళ్ళీ 5 కోట్లునే అంటాడు. 5 కోట్లు ఉన్నాయన్నాడు, అడిగిండు. ఇప్పుడు బీసీ అంటారు అన్న. దాదాపు 100కు పైగా కులాలు ఉన్నాయి బీసీలకు. వీళ్ళంతా ఎప్పుడు ఐక్యం కావాలి, ఎప్పుడు రాజ్యాధికారం చేయాలి? బ్రిటిష్ వాడు పరిపాలిస్తాడు. మహాత్మా గాంధీ వచ్చాడు. రాకనే బ్రిటిష్ వాడు పారిపోయినా 30 ఏళ్ళు జైలు పోయాడు. సుభాష్ చంద్రబోస్ ఒక స్టైల్లో పనిచేసిండు. భగత్ సింగ్ ఒక స్టైల్లో పనిచేసిండు. అంటే మీరే హీరో? నేనే హీరో. డైరెక్టర్ మా తిరుమల రెడ్డి చేసిండు. ఇప్పుడు మీద ఎట్లా రాబోతుంది మరి? బలగం సినిమా వచ్చింది నేనా. హార్ట్ టచ్ కావాలి సినిమా ఇస్తే హార్ట్ టచ్ చేసిండు. స్క్రీన్ల మీద 16 వేసుకొని 3 రోజులు చూసి. ఎంత ఖర్చు అయింది ప్రొఫెసర్ జయసింగ్? ₹1 కోటి. ఏం చెల్లించుకొచ్చారా? అంతే కదా. 200 కదా వచ్చి ఏమన్నాడు దిల్రాజు? ఏమన్నాడు? ఒక వారం పది తర్వాత రిలీజ్ చేస్తాను. అంటే హారర్ మూవీ. ఆ చనిపోయిన ఆత్మ ఎట్లా వస్తుంది బయటికి, ఎట్లా ప్రతీకారం తీసుకుంటారు అనే సబ్జెక్ట్. 100% అయితే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ సక్సెస్ అయితే ఆ భగవంతుడు దయ కావాలి, ప్రజల దయ కావాలి, ఎన్నికలకు గెలవాలి.